హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ వీడియోస్. ఈరోజైతే శివరాత్రి, అందుకైతే మనం బతినేకొనకైతే వెళ్తున్నాము. బతినేకొనకి వెళ్ళే లొకేషన్లు అయితే చాలా బాగుంటాయని మా ఊర్లో చాలామంది చెప్పారు. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. మా ఊరిలో అయితే చాలామంది వెళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి అయితే వెళ్తున్నాము. అక్కడ లొకేషన్స్ అక్కడ చాలా బాగుంటాయని చెప్పారు. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం. మీకైతే మొత్తం క్లారిటీగా వీడియో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బత్తినే స్వామి కొండ మీదకి వెళ్ళాలంటే ఇదే అనమాట ఎంట్రన్స్. అయితే చూడండి ఆర్చ్ ఎంత బాగుందో. ఇంకెక్కడ నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళాలి. ఊరు లోపలికి వెళ్తే మాత్రం మనకైతే మొత్తం అడిగే ఉంటది. ఇక్కడ రోడ్లు కూడా లేవు, మొత్తం గతుకులుగా ఉన్నాయి రోడ్లు. అయితే మీకు కూడా రోడ్లు చూపిస్తాను. ఇంకా ముందుకెళ్లే కొంది మొత్తం కొండే కాబట్టి చూడండి, చుట్టుపక్కల రాళ్లే, మొత్తం అయితే నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి. మీకైతే మొత్తం లొకేషన్లతో పాటు మొత్తం చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా ఆ కొండపైకి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. అక్కడే బతినే స్వామి అయితే కొలువై ఉంటాడు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకో రూట్ ఉంటది. ఆ రూట్ లో వెళ్తే స్నానం అయితే చేయొచ్చు అంట. కొండపై నుంచి నీళ్ళైతే పడుతూ ఉంటాయి. మనం హరోహర అంటూ ఉంటే నీళ్ళైతే పడుతూ ఉంటాయి. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి రోడ్డు ఉండమని చెప్పాం కదా. ఇది చూడండి మొత్తం రాళ్ళే. ఇప్పుడే పైకి అయితే వచ్చేసాము. పైకి అంటే కొండ పైకి కాదు, కొంచెం పైకి వచ్చాము. ఇంకా బండ్లన్నీ పైకి తీసుకెళ్ళడానికి అయితే కుదరదు, ఇక్కడే పెట్టేయాలి. మీకు ఇందాక చెప్పాను కదా లొకేషన్లు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగున్నాయో కొండలు. ఇప్పుడే కొండ ఎక్కడం అయితే మొదలు పెట్టాం. ఇంచుమించు 2700 మెట్లు అయితే ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ స్నానానికి వెళ్ళాలి. అక్కడి నుంచి దేవుడి కాడికి వెళ్ళాలంటే ఇంకో కొన్ని మెట్లు ఎక్కాలి. ఇంకా కొంచెం పైకి ఎక్కిన తర్వాత చూడండి కొండలన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చెట్లు మొత్తం చాలా బాగుంటాయి. డౌన్లోడ్ చేసే ముందు మీ జాతకం మొత్తం తీయిస్తా. నేను తెలివి తక్కువ వాడిని కాదు, డిస్టింక్షన్. యూపీఐ చెప్తుంది, ఎవరైనా ఇలాంటి సలహాలు ఇచ్చినప్పుడు ఆ అడ్వైజర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. చెప్పండి, నేను తెలివి తక్కువ కాదు. మీకు ఇందా చెప్పాను కదా స్నానానికి అయితే వెళ్ళాలని. ఆ రూట్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం మెట్లు ఎక్కితే అయితే గుడి వస్తుంది. ఇప్పుడైతే స్నానానికి వెళ్ళి ఆ కొండపై నుంచి నీళ్ళు పడతాయి కదా, అవన్నీ అయితే మీకు చూపిస్తాను. గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇప్పుడైతే స్నానానికి అయితే వెళ్తున్నాం, చూపిస్తాను. ఇక్కడికి వచ్చి చాలా మంది గుండ్లు అయితే చేయించుకుంటారు. గుండ్లు అయితే ఇక్కడే చేస్తారు. ఇంకెక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మన కొండపై నుంచి నీళ్లు పడేది అయితే చూడొచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా కొండపై నుంచి మనం హరోహర అని అరుస్తుంటే నీళ్ళైతే పడుతూ ఉంటాయని. ఆ ప్లేస్ అయితే ఇదే. మీకు ఇంతకు ముందు చెప్పినట్టే పెద్ద బండరాయి కింద అయితే బతినేశ్వర స్వామి కొలువై ఉంటాడని చెప్పాను కదా, చూడండి.
చూసారు కదా మొత్తం వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా బాయ్.